నేను మీకు నచ్చానా? హా, బాలు ఎంత నచ్చారో మీరంత నచ్చారండి. బాలువా? బాలు ఎవరు? కొంపతీసి మీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఆహా కాదండి, గుండె నిండా గుడిగంటల్లో హీరో. గుండె నిండా గుడి గంటలా? అవునండి, నా ఫేవరెట్ సీరియల్. సోమవారం నుంచి శుక్రవారం వరకు నైట్ 9కి వస్తుందండి. ఓ, మీరు సీరియల్స్ చూస్తారా? సీరియల్స్ మాత్రం చూస్తా, మీరు చూడరా? చెచ్చే చే చిచ్చియా? చి ఈగ చెవులో దురిపిందండి. ఆహా ఈగనా? నేను మీకు నచ్చానా? చాలా బాగా నచ్చారండి. నాన్సీ విల్లర్ లాగా చాలా అందంగా ఉన్నారు. డాన్సీ విల్లరా? ఏ సీరియల్లోనూ చూడలేదే. స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ లో ఒక క్యారెక్టర్. అవునా? ఏ ఛానల్లో వస్తుందండి? ఛానల్ కాదండి, నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్. అవునా? ఏ టైంకి వస్తుందండి? అంటే మీరు ఓటీటీలో చూడరా? లేదండి. బాగుందండి మన జంట. ఓటీటీ మొగుడు, సీరియల్ పెళ్ళాం. ఈరోజు స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే చూడాలి. ఏమైందే? మేఘ సందేశం వచ్చి టైం అయిందండి. మేఘ సందేశమా? నేను స్ట్రేంజర్ థింగ్స్ చూడాలి. లేదండి, ఈవేళ ఎలా అయినా ఎపిసోడ్ చూడాలి. అసలుకి 550 ఎపిసోడ్. 550 ఎపిసోడా? ఇది గ్రేస్ అనాటమీని బీట్ చేసేలా ఉందే. సరే, 8కి ఇస్తావా? అప్పుడు మా టీవీలో కార్తీక దీపం చూడాలి. సరే, 8:30కి ఇస్తావా? ఈ టీవీలో మనసంతా నువ్వే చూడాలి. సరే, 9కి ఇస్తావా? గుండె నిండా గుడి గంటలు చూడాలి. మీకు అన్ని గుర్తుంటాయండి, నేనంటే ఎంత ప్రేమ. అయ్యో, కనీసం 10కైనా ఇస్తావా? అప్పుడు జబర్దస్త్ అలితో సరదాగా. జబర్దస్త్ దీన్ని అడుక్కునే బదులు ఫోన్లో చూసుకోవడం బెస్ట్. అలాగే అండి, మీరు ఫోన్లో చూసుకోండి. థ్యాంక్ యూ. ఏం చేస్తాను, ఫోన్లో చూసుకుంటా. సౌండ్ తగ్గించుకో. పాప పారిజాతం, లేడీస్ ఫింగర్ కర్రీలో నీ ఫింగర్ అక్కర్లేదు, చూసి కట్ చెయ్యి. అలా చూడకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. నేను పనిలో ఉన్నాను. ఏదో కారణం చెప్తారు ఎప్పుడు చూసినా. నాకు గన్ను గురి పెట్టడం కాదు, అసలు అలాంటి ఆలోచన చేసేవాడిని నేనే చంపేస్తాను. మన 2 కుటుంబాలు కలవాలని మా నానమ్మ కోరిక. ఏంటి సీరియల్లో అంతా ఏకమైపోయావు? వెళ్ళి కూర చేయొచ్చు కదా. ఉండండి, బ్రేక్ వచ్చినప్పుడు వెళ్తా. మన 2 కుటుంబాలు కలవడానికి మా అమ్మ తొందరగా వేసేసి మళ్ళీ తొందరగా వచ్చేయాలి. సైకిల్ గ్యాప్. అమ్మో, యాడ్ అయిపోయినట్టుంది. జరగండి. జడిపించావు కదే. చూడండి. మరి వంట అవుతూ ఉంటుందిలేండి. అవుతుంటదా? అయ్యో, ఒసేయ్, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. అవునండి, సుబ్బుకి నీరజ ప్రేమ చూసి శ్రావ్య కాలుతుందండి. కూర మాడిపోతున్నట్టుందే. సరే, ఈ గరిట పట్టుకుని మీరు వెళ్ళి వంట చేసేది. వెళ్ళండి. నేను వంట చేయాలా? నాకు రాదే. ఏం పర్లేదు, వెళ్ళి తిప్పేస్తూ ఉండండి, అదే వచ్చేస్తుంది. వెళ్ళండి. దీని సీరియల్ నా సావుకొచ్చింది. జస్ట్ మిస్, మాడిపోయేదిరా నాయన. నిజంగా నువ్వు ప్రేమించేవాడివి అయితే నన్ను ఇంట్లో లాక్ చేసి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టావు? వీణ్ణి చంపేయాలి వెదవని. ఓసే, ఎంత సోపు కలపాలి? పక్కనున్న టమాటాలు వేయండి. టమాటాలు వేయాలా? వేసేసా. బాగా కలపండి. ఏంది ఇది? బ్రేక్ రాలేదు ఇంకా? రాలేదు, కానీ పక్కన చింతపండు పులుసు ఉందిగా, అది కూడా వేసేయండి. చింతపండు పులుసా? చింతపండు పులుసు పోసేసా. ఉప్పు కారం 1 చెంచా వేసేయండి. ఉప్పు, కారం, పసుపు. ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండండి.
అదేంది సీరియల్ అయిపోయినాక ఇంకా రాలేదు ఇది? వస్తాయి సీరియల్ అయిపోయింది కదా, లోపలికి రాలేదంటే? నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయిపోయిందా? ఆ, మరి వంట చేసేసారు కదండి. చేసేసానా? కావాలంటే వెళ్ళి టేస్ట్ చూడండి. ఆ, అవునా? ఆ, మాస్టర్ చెఫ్ అయిపోయాను. వా, ఏంది ఎంత బాగుండేనా? అమ్మని దీని సీరియల్ కోసం నాతో వంట చేపించేసింది. అమ్మో, దీని పిచ్చి మామూలుగా లేదు. ఇది ఇలాగే మెయింటైన్ చేసిందనుకో, నన్ను వంటని చేసినా చేసేస్తుంది. డౌటా? నువ్వే చెయ్యాలి. ఆ? మొన్న సీరియల్స్ మిస్ అవ్వద్దండి. ఏంటి ఇలా చేస్తున్నావు? ఏంటండి ఎప్పుడు లేనిది బయటకు తీసుకొచ్చారు? డేట్ 14 ఫిబ్రవరి. ఏయ్ పిచ్చి, అందుకే డేట్. ఓ, వ్యాలంటైన్స్ డే అనా? కలపడ్రు కానీ చాచిరే చాచికాయ సీరియల్ ప్రతాప్ అంత రొమాంటిక్ మీరు. జాజిరే జాజికయ్యా? అది మీసాల పిల్ల సీరియల్ తర్వాత వస్తుంది. ఓ, మిసాల పిల్ల సీరియల్ తర్వాత వస్తుంది అదా? బాబా బాబా సూపర్. కానీ నాకు డౌటే, మీ సీరియల్ టైటిల్స్ అన్నీ తెలుగు పాటలో ఫస్ట్ వర్డ్ తీసుకొచ్చి పెట్టడం అంతే కదా? గుండె నిండా గుడి గంటలు, నువ్వుంటే నా జతగా, పలికే బంగారం ఆయనే. అబ్బాబ్బాబ్బా, బాగుంటాయి కదా? బాగానే ఉంటాయిలే. సర్లే గానీ సరే, ఏం తింటావు? అన్నీ ఒక్కొక్కటి తిందాం. బాబు చిట్టి, సార్ ఆర్డర్ చెప్పండి. ఏదో ఒకటి తీసుకురండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మై లవ్. వరుదిని పరిణయంలో పార్థు కూడా వరుదినితో ఇలానే అంటాడండి. ప్రతిసారి ఈ సీరియల్ గోలంటే. అమ్మో, ఏడైపోయింది. ఏ అయితే? నా సీరియల్ టైం అయిపోయిందండి. ఏయ్, మనం డేట్కి వచ్చాం. ఈరోజు రంగకి మంగకి శోభనం అండి. అసలు జరుగుతుందో లేదో, ఆ సుబ్బలక్ష్మి జరగనిస్తుందో లేదో నాకు ఒకటి టెన్షన్గా ఉందండి. పదండి వెళ్ళిపోదాం. ఏయ్, వాళ్ళెవరో శోభనం అంటే నువ్వు కంగారు పడిపోతున్నావంటే? మన సరదాగా బయటకు వచ్చామే, కొంచెం టైం స్పెండ్ చేయి. ఇప్పుడు దాకా చేసాం కదా, అన్ని పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం. అంటే ఏంటి ఇప్పుడు? ఇప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంటా లేదా ఆ సీరియల్ ఇంపార్టెంటా? చూడండి, నాకు రోజు మొత్తం మీరే ముఖ్యం, కానీ సాయంత్రం 6 నుంచి 10 వరకు సీరియల్స్ ముఖ్యం. అది కాదే. ఇప్పుడు మీరు వస్తారా? తీసుకెళ్ళే, ఏం చేస్తావు? ఏముంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సీరియల్లో, హీరోయిన్లో ఎగిరిపోతా. ఇదేంటి అప్సైడ్ డౌన్ లో లోకి వీల్ బయర్స్ లాగా ఇలా మాయమైపోయింది? పారు, పారిచేద్దాం. పారి పారి పారి. ఏమైంది దీనికి? ఏమైంది? మీరు నాతో మాట్లాడకండి. ఏం జరిగిందో చెప్తే కదా నాకు అర్థమవుతుంది. మీ వల్ల నేను మేఘ సందేశం మిస్ అయ్యాను. మేఘ సందేశం? ఆ సీరియల్ కోసం నా మీద అలుగుతావా? మరి నిన్నేం జరిగిందేంటో నాకే తెలీదు. చుట్టుపక్కల వాళ్ళని అడుగుదామంటే అందరూ మీలానే ఓటీటీలు చూస్తారు. అసలు సీరియల్స్ చూసి లేడీసే లేరు. ఓసిని పిచ్చిదానా, దానికోసం ఎంత బాధపడిపోతున్నావా? ఓటీటీలో సీరియల్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అవునా? అదేలా? ఇదిగో హాట్ స్టార్ లో నీకు ఇష్టమైన సీరియల్స్ అన్నీ ఉన్నాయి చూడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు. 7:30కే స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. రోజు మొత్తం ఎప్పుడైనా చూడొచ్చు. అదే కాకుండా నువ్వు పాస్ చేసి, వంట చేసి, తర్వాత ప్లే చేసి చూసుకోవచ్చు కూడా. నిజంగానే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చూడొచ్చా? భలే ఉందే. శరత్చంద్రిక తేజయామని 50 ఎపిసోడు మిస్ అయ్యాను, అది కూడా చూడొచ్చా? చూడొచ్చు చూడొచ్చు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, చెలరేగిపోను. బాగుంది. చెలరేగిపోతావా? ఇప్పటి వరకు రాత్రిపూట మాత్రం నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు రోజంతా పట్టించుకోదా? అంటే ఇప్పుడు నేను ఓటీటీ సిరీస్లన్నీ ఎక్కడ చూడాలి? అయ్యయ్యో! సో చూసారు కదండి, అది ఓటీటీ మొగుడు సీరియల్ పెళ్ళాం. ఇలాంటి ఎపిసోడ్స్ రోజు మీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాదు, జరుగుతుంది. సో ఇలా జరిగితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరలీ. అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందామని. అసలు ఈ పెళ్ళి వద్దనిపిస్తుంది.
మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో నాకు తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది.